అలవాట్లలోనే ఉంది అసలు రహస్యం. ఒకప్పుడు సిద్ధార్థ్ అనే యువకుడుండేవాడు. అతను బాగానే సంపాదించినా నెల చివరికి వచ్చేసరికి అతని జేబు ఖాళీగా ఉండేది. నాకు ఎప్పుడూ డబ్బు సమస్యే అని అతన్ని తరచుగా నిట్టూర్చేవాడు. సిద్ధార్థ్కు కొత్త వస్తువులు కొనడమంటే చాలా ఇష్టం. అవసరం లేకపోయినా నచ్చితే వెంటనే కొనేసేవాడు. ఇది నాకు కావాలి అని మనసులో అనుకునేవాడు. అతని స్నేహితుడు రవి సిద్ధార్థ్ పరిస్థితిని గమనించాడు. ఒకరోజు రవి సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి, ఏంటి సిద్ధార్థ్, ఎప్పుడూ డబ్బు గురించి బాధపడుతున్నావు అని అడిగాడు. సిద్ధార్థ్ నిట్టూర్చి, ఏం చెప్పను రవి, డబ్బు ఎప్పుడూ సరిపోవడం లేదు. నా జీతం తక్కువేమో అనిపిస్తుంది అన్నాడు. రవి నవ్వి, ప్రాబ్లం నీ జీతంలో లేదు సిద్ధార్థ్, నీ అలవాట్లలో ఉంది. డబ్బు సమస్య డబ్బులో కాదు, అలవాటులో ఉంది అని పెద్దలంటారు కదా అన్నాడు. సిద్ధార్థ్ ఆశ్చర్యపోయాడు. అలవాట్లలోనా అంటే అని అడిగాడు. రవి వివరించాడు. నువ్వు అవసరం లేనివి కొంటావు, నీ ఖర్చులను ట్రాక్ చేయవు, అవే నీ అలవాట్లు. సిద్ధార్థ్ మొదట నమ్మలేదు, కాని రవి మాటల్లో నిజం ఉందనిపించింది. అతను తన అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట అతను ప్రతి ఖర్చును ఒక నోట్బుక్లో రాయడం ప్రారంభించాడు. వనజ, సిద్ధార్థ్ సోదరి, తన అన్నయ్యలో వచ్చిన మార్పును గమనించింది. అతనిప్పుడు ఏదైనా కొనే ముందు రెండుసార్లు ఆలోచిస్తున్నాడు. ఇది నాకు నిజంగా అవసరమా అని తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. కొన్ని నెలల తర్వాత సిద్ధార్థ్ జేబులో ఎప్పుడూ డబ్బు ఉండేది. అతను ఆనందంగా రవి దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పింది నిజం రవి, అలవాట్లను మార్చుకుంటే డబ్బు సమస్యే లేదు అన్నాడు. వనజ కూడా సిద్ధార్థ్ నుండి స్ఫూర్తి పొందింది. అందరూ కలిసి మంచి ఆర్థిక అలవాట్లను పాటించడం మొదలుపెట్టారు. డబ్బు సమస్య డబ్బులో కాదు, అలవాటులో ఉందని వారు గ్రహించారు.